నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చిలకలూరిపేటలో ప్రధాన రహదారికి జాన్ డేవిడ్ దంపతుల పేరు ఖరారు చేసిన మున్సిపల్ కౌన్సిల్ చర్చించి ఆమోదించనున్న కౌన్సిల్ చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలన గణపవరం జాతి రహదారి పక్కన వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మొదటి వార్షికోత్సవం హాజరైన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ మున్సిపల్ శాఖలో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనకు రంగం సిద్ధం మార్చి 18న ముగియనున్న కౌన్సిలర్ల పదవీ కాలం చిలకలూరిపేట మున్సిపల్ ప్రత్యేక అధికారిగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం టిట్కో గృహాల పంపిణీ అవుతున్న రేషన్ సరుకులు పర్యవేక్షణలో మున్సిపల్ చైర్మన్ రఫానీ నాదెండ్ల మండలం గణపవరం గ్రామం నేషనల్ హైవే పక్కన ఎంఎల్ మత్తి లక్ష్మయ్య కంపెనీకి చెందిన ముఠా కూలీలు మరియు ఉద్యోగుల ఆధ్వర్యంలో గత సంవత్సరం శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మొదటి వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం అలాగే సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయవలసిందిగా నిర్వాహకులు ఆహ్వానించగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. त्वमेव केवलं भक्तानि त्वमेव केवलं भक्तानि त्वमेव सर्वं शरीरं ब्रह्मासि त्वमात्मानात्माननित्यो आतं वच्मि सत्यं वच्मि अवत्सम्माम् अववर्तारो धर्मश्रोतारो శ్రీనివాస అభయాంజనేయ స్వామి వారి మొదటి వార్షికోత్సవాన్ని ఆ స్వామి వారి కమిటీ తరఫున వారికి స్వాగతం పలుకుతూ వారి ఆరోగ్యాలతోటి అష్టవైభవాలతోటి ఇంకా 40 రోజుల్లో ఉన్నత పదవులు అలంకరించగా ఆ శ్రీనివాస అభయాంజనేయ స్వామి వారి ముందు ఆశీస్సులు వారి కుటుంబంలో ఉండాలని చెప్పి చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆదేశాల మేరకు మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు సూచనలతో మున్సిపల్ అధికారులు పన్నుల వసూలు కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గిరిబాబు ఖాదరు డిమాండ్కు తగ్గకుండా పన్ను వసూలు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు వారు తెలిపారు. సోమవారం నాడు ₹1,00,000 పన్ను వసూలు చేసినట్లు వారు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు తమ ఆస్తి పన్ను తదితర బకాయిలను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని రెవెన్యూ అధికారులు కోరారు. వీరితో పాటు సచివాలయ ఉద్యోగులు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు బుధవారం సంజీవ్ నగర్ మరియు శాంతినగర్ వార్డులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పలువురు ఇళ్ల వద్ద ఉన్న కుళాయిలను పరిశీలించి నీటి సరఫరా తీరుని పర్యవేక్షించారు. నీటి నాణ్యత పరిశీలన, కుళాయిల వద్దకు వెళ్లి నీటిని స్వయంగా పరిశీలించిన కమిషనర్ నీరు స్వచ్ఛంగా వస్తుందో లేదా అని తనిఖీ చేశారు. ప్రజల ఫీడ్బ్యాక్, నీటి సరఫరాలో ఏవైనా అంతరాయాలు ఉన్నాయా, నీరు ఏమైనా దుర్వాసన వస్తున్నాయని స్థానిక మహిళలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ యంత్రాంగం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిరంతరం నాణ్యమైన నీటిని అందించేందుకు కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. చిలకలూరుపేట పట్టణంలోని 52 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన టిట్కో గృహ సముదాయంలో నివసిస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు రేషన్ సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశంపై మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆరా తీశారు.
స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు సోమవారం చిట్కో ప్రాంతాన్ని సందర్శించి రేషన్ పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులతో చైర్మన్ నేరుగా మాట్లాడారు. నిత్యావసర వస్తువులు సకాలంలో అందుతున్నాయా, పంపిణీలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సూచన మేరకు టిట్కో నివాసితుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ తనిఖీ నిర్వహించారు. రేషన్ పంపిణీపై నివాసితుల నుండి అభిప్రాయాలను సేకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి అంతరాయం లేకుండా రేషన్ అందేలా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు మరియు టిట్కో నివాసితులు పాల్గొన్నారు. చేతిలో పట్టుకోమ్మా, చేతిలో పట్టుకోవాలి. మధ్యలోకి రండి అమ్మా, మధ్యలోకి రండి. చిలకలూరుపేట పట్టణంలోని సాయి చంద్ర ఆటోమొబైల్ సంస్థ యజమాని పర్వతరాణి చంద్ర తమ్ముడు సాయిబాబు కుమారుడి రిసెప్షన్ వేడుక గణపవరం గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువులు భరత్ చౌదరి, సాయి సుధన్వీరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమయ్యపల్లి వెంకట సుబ్బయ్య, గొట్టిపాటి సాంబశివరావు వెంట వరెడ్డి హిమవంతరావు, కాటూరు శ్రీనివాసరావు, నిడమానూరి హనుమంతరావు, దగ్గుమల్లి కోటేశ్వరరావు తదితరులున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల భాగంగా జిల్లా వ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీలలో సత్తెనపల్లి పట్టణంలోని హోలీ ఫ్యామిలీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న డి నిహారిక చిత్రలేఖనం పోటీలో జిల్లాలో మొదటి స్థానం మరియు ప్రగతి డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కె రమ్య వ్యాసరచన పోటీలో జిల్లాలో మొదటి స్థానం సాధించారు. వీరి ఇరువురికి పల్నాడు జిల్లా ఎస్పీ అయిన బి కృష్ణారావు ప్రశంసా పత్రాలను అందించారు. వారిని సత్తెనపల్లి పట్టణ సిఐ అయిన ఎన్ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐ పవన్ కుమార్ అభినందించారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనలో మార్పులు వచ్చాయి. ఇకపై ఒక సిలిండర్ డెలివరీ అయ్యాక రెండో దాని కోసం 21 రోజులు వేచి చూడాలి. అంతర్జాతీయ ఉద్రిక్తత వల్ల మార్చి 7 నుంచి సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. మరోవైపు బుకింగ్ చేసిన తర్వాత 24 గంటలలోపు వినియోగదారులకు సిలిండర్ డెలివరీ చేయాలని చమురు కంపెనీలు ఏజెన్సీలకు సూచించాయి. ఏడాదికి గరిష్టంగా 15 సిలిండర్ల పరిమితి కొనసాగుతోంది. రైతు బజారు ఎదురుగా మంచినీటి కుళాయి లీక్ సమస్యను పరిష్కరించాలని అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్ అన్నారు. పట్టణంలోని రైతు బజారు గేటు ముందు గత 2 నెలలుగా మంచినీటి కుళాయి లీకుల వల్ల ఉదయం పూట మురుగునీరు నిల్వ ఉంటుందని, రైతు బజారుకు వచ్చే వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారని, మురుగునీటి సమస్యను పరిష్కరించాలని సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ కోరారు. పేట రైతు బజార్ ఎదురుగా గత 2 మాసాలుగా పైప్ లైన్ లీక్ అయ్యి ఇక్కడ పొద్దున్నే దాదాపు ఇదంతా కూడా నీళ్లు రొచ్చుగా నిలబడతా ఉన్నాయి. ఇక్కడ కొనడానికి వచ్చే వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంది. ఇక్కడ అమ్ముకునేటువంటి చిన్న వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో కాళ్ళు పాచిపోయేలాగా నిలబడి వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతో మంచి లక్ష్యంతో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. మరి కొనుగోలుదారులు కూడా అందుబాటులో రేట్లు ఉన్నాయి, ఎక్కువ మంది ఇక్కడికి వచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ సౌకర్యాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు అత్యవసరంగా ఈ మురుగు ఏదైతే 2 మాసాలుగా నడిచే దగ్గర ఎంట్రన్స్లో ఉందో దాన్ని ఎమ్మడే దీన్ని సరి చేయాలని, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, అంతేకాకుండా రైతు బజార్లో ఇంకా ఏమైనా సమస్య ఉంటే మరి మంచి లక్ష్యంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు 1999లో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. వాటి రివ్యూ చేసి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి కూడా సరి చేయాలని, ముఖ్యంగా ఈ నీరు నిలబడకుండా పాపం సరి చేయాలని కోరుతాం. రొంపిచెర్ల మండల టీడీపీ అబ్జర్వర్గా బత్తిరెడ్డి శ్రీనివాసరావు నియామకమయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబును కలిసి బూత్ స్థాయి నివేదిక అందజేశారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బత్తిరెడ్డి శ్రీనివాసరావును రొంపిచెర్ల మండలం టీడీపీ అబ్జర్వర్గా పార్టీ నాయకత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్రస్థాయి పరిస్థితిపై సమీక్ష, మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాలపై ఎమ్మెల్యేతో శ్రీనివాసరావు చర్చించారు. ముఖ్యంగా ఈ క్రింది గ్రామాల్లోని బూత్ స్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను అందించారు.
ఆరేపల్లి, బుచ్చిపాపనపాలెం, రామిరెడ్డిపాలెం, కర్లకుంట గ్రామాలని బూతుల వారీగా వివరించారు. ఈ గ్రామాలని 26, 27, 28, 29, 30, 31, 32 పోలింగ్ బూత్లకు సంబంధించి ఓటర్ల జాబితా, పార్టీ కార్యకర్తల పనితీరు మరియు క్షేత్రస్థాయిలో ప్రజల స్పందనను ఎమ్మెల్యే అరవింద్ బాబుకు వివరించారు. పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి బూత్ లోనూ టీడీపీ పటిష్టంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు బత్తినేని శ్రీనివాసరావు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో మంగళవారం జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మరియు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి వర్ధంతి కార్యక్రమం జరిగింది. జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి బి అజయ్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో బాలికల పాఠశాల స్థాపించి వారికి విద్యా బోధన చేశారన్నారు. ఎన్నో అవమానాలు ఎదురైనా మక్కవోని దీక్షతో వ్యతిరేక సమాజంపై ఎక్కుపెట్టిన ధైర్యవంతురాలు సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎక్సైసీ గోరంట నారాయణ అభ్యుదయ పాటలు పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో అడపరవి, అందల సౌరి, షేక్ సిద్ధాంతి కరీముల్లా, మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు, డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, గ్రంథాలయ అధికారి అచ్చమ్మ ఉన్నారు. సావిత్రిబాయి గారు, ఫాతిమా గారు నేర్చుకొని మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం మహిళ, బీసీ మహిళ సింధియాలోని ఫెరారీ స్కూల్లో ట్రైనింగ్ పొందారు. టీచర్ ట్రైనింగ్ పొంది పూనాలో 20 పాఠశాలలు పూనా చుట్టుపక్కలలో ఎక్కడ పెట్టారండి? సంపన్న కుటుంబీకులు పెట్టారా? అగ్రవర్ణ కాదు. ఎవరైతే దూరంగా దళితవాడలు నివసిస్తున్నారో, అంటరాని ప్రాంతాల్లో నివసిస్తున్నారో వాళ్ళకి పాఠశాల, అక్కడికి వెళ్ళి పాఠశాల నెలకొల్పితే వీళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కగా పనిచేసి ఆ పాఠశాల పనిచేశారు, చనిపోయే వరకు కూడా. అయితే ఫాతిమా షేక్ గారు ఎందుకని అంత పాపులర్ కాలేదంటే ఆమెకు పెళ్లి చేశారు. జ్యోతిబా గారు వాళ్ళ అన్న ఉస్మాన్ షేక్ గారు పెళ్లి ఆదర్శవాహం చేశారు. కానీ అత్తగారికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇస్లాం సాంప్రదాయంలోనే బయటికి రాలేదు. అందువల్ల అంత ప్రముఖం కాలేకపోయింది. మొట్టమొదటి ఇద్దరు జ్యోతిబా గారి పేరు చెప్పుకోవాలి. జ్యోతిబా గారిని ఆదరించి సంఘ సంస్కరణను ప్రోత్సహించిన మండల కేంద్రమైన ఎడ్లపాడులోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి ఎం జగ్గారావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ మార్క్ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై శనగలు కొనుగోలు చేస్తోందని తెలిపారు. మండలంలోని రైతులు ఈ అవకాశం అందిపుచ్చుకొని నాణ్యత ప్రమాణాలకు లోబడి శనగలు క్వింటాకు 5,875 రూపాయలు అమ్ముకోవాలని తెలిపారు. ఎడ్లపాడు పరిధిలోని రబీ పంట కాలంలో ఈ పంట నమోదు చేసిన పంట వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత రైతులు రాతపూర్వకంగా రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి గ్రీవెన్స్ అర్జీల ద్వారా సరి చేసుకోగలరని రైతులకు తెలియజేశారు. ఈ ముసాయిదా జాబితా ఈ నెల 9 నుంచి 14 వరకు సరి చేసుకునే అవకాశం కల్పిస్తుందన్నారు. తుది జాబితా 15వ తేదీన అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్, సొసైటీ సీఈఓ శ్రీనివాసరావు, రైతు సేవా కేంద్ర సిబ్బంది అనుపమ, బిలాల్, గ్రామ రైతులు పాల్గొన్నారు. చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పోలీస్ స్టేషన్ ను ముమ్మరంగా తనిఖీ ఐజీ త్రిపాఠి చేశారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశామని ఐజీ త్రిపాఠి తెలిపారు. పట్టణంలో లా అండ్ ఆర్డర్ బాగానే ఉందని, పోలీస్ స్టేషన్ లో సిబ్బంది సమస్య ఉందని, వారి సమస్యను పరిష్కరిస్తామని ఐజీ త్రిపాఠి పేర్కొన్నారు. ఈరోజు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ విజిట్ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్కి పార్ట్గా ఉంది. దీంట్లో పోలీస్ స్టేషన్లో క్రైమ్ రికార్డ్ చూద్దామా, క్రైమ్ రికార్డ్ మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడదామా, దాంతోపాటు క్రైమ్ పరిస్థితి టౌన్లో ఎట్లా ఉంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది, దాని మీద మనం సమీక్షించి దాని తర్వాత సమాధానం తీసుకురావడం, దానికోసం ఇది చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఉన్న డిసిప్లిన్ గురించి, క్లీనినెస్, హైజీన్ గురించి ప్రతి దాని మీద మనం కూర్చొని మాట్లాడి దాని మీద ప్రత్యేకంగా మనం దానికి చూడడం జరిగింది. సో ఈ పోలీస్ స్టేషన్ విజిట్లో మాకు క్రైమ్ రికార్డ్ పరంగా దాదాపు అంతా బాగానే ఉంది. లా అండ్ ఆర్డర్ కూడా ఈ టౌన్లో పెద్ద సమస్య లేదు. పోలీస్ స్టేషన్లో ఈ స్టాఫ్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా మనం సార్ట్ అవుట్ చేస్తున్నాను. అదర్వైజ్ ఓవరాల్ పోలీస్ స్టేషన్లో బాగా నడుస్తుంది.
చిలకలూరుపేట పురపాలక సంఘం ప్రస్తుత కౌన్సిల్ గడువు ఈ నెల 18వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పురపాలక సంఘం పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కౌన్సిల్ పదవీ కాలం పూర్తి కాగానే మున్సిపాలిటీ బాధ్యతలను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్ గా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రస్తుత పాలకవర్గం బాధ్యత నుండి తప్పుకోనుండగా మరుసటి రోజు నుండి జాయింట్ కలెక్టర్ ప్రత్యేక అధికార పాలన వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం కొలువు తీరే వరకు ఈ ప్రత్యేక అధికార పాలన కొనసాగనుంది. మండల కేంద్రమైన ఎడ్లపాడు మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం జెండర్ కార్యక్రమాలపై అవగాహన మరియు శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి హాజరై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ఏర్పడ్డ ప్రభుత్వ చట్టాల గురించి ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు నాగలక్ష్మి, శ్రీలక్ష్మితో పాటు గ్రామ పెద్దలు, పెద్దయ్య, నాగేశ్వరరావు, వెలుగు అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డులో ఉన్న ఆంధ్రప్రదేశ్ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కార్యాలయంలో మంగళవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆ సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ ఆదిమూలం గురుస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బత్తుల రాంబాబు, తోట నాగరాజు, శివయ్య, అలా కరుణాకరరావు, ఆదిమూలం బ్రహ్మరాంబ తదితరులు పాల్గొని సావిత్రి బాపులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ నాటి సామాజిక అసమానతలను, పోరాటాలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీరవంత సావిత్రి బాపులే అని కొనియాడారు. ఈ కార్యక్రమం హరికృష్ణ, రవి, శ్రీనివాసరావు, సుబ్బారావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ దాహార్తిని తీర్చి ఆపదలో ఉన్న వారికి అభయహస్తం అందించిన అపర భగీరథుడు ఏఎంజీ సంస్థల అధినేత డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ సత్యవేదముల స్మృత్యార్థం పట్టణంలోని ప్రధాన రహదారికి వారి పేరు నామకరణ చేరినట్లు మున్సిపల్ చైర్మన్ రఫాని మీడియాకు తెలిపారు. నరసరావుపేట సెంటర్ నుండి ఏఎంజీ కార్యాలయం వరకు ఉన్న మార్గాన్ని ఇకపై డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ సత్యవేదమ రహదారిగా పిలవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశానుసారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ విపత్తు సంభవించినా నేనున్నానంటూ ముందుకొచ్చి పేదలను, ఆర్తులను ఆదుకున్న గొప్ప వ్యక్తి జాన్ డేవిడ్. చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఏఎంజీ సంస్థ ద్వారా జాన్ డేవిడ్ అందించిన సేవలను చైర్మన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 5 సంవత్సరాల నా మున్సిపల్ చైర్మన్ పదవీ కాలంలో ఎన్నో పనులు చేశాను, కానీ చిలకలూరుపేట అభివృద్ధికి నిరుపమాన సేవలు అందించిన జాన్ డేవిడ్ పేరును ఒక ప్రాంతానికి పెట్టడం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయమని చైర్మన్ రఫాని భావోద్వేగంగా పంచుకున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ సమావేశంలో అధికారికంగా తీర్మానం చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒక మహనీయునికి చిలకలూరుపేట పట్టణ ప్రజల తరఫున వారికి నివాళులు అర్పించటం అనేది నా యొక్క ఉద్దేశం. ముందుగా మరి ఈ కార్యక్రమం మా చేత చేయిస్తున్న మాకు కౌన్సిల్లో పెట్టి దీన్ని తీర్మానం చేయమని చెప్పిన మా శాసనసభ్యుల వారికి ముందుగా మా యొక్క కౌన్సిల్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మీ ద్వారా పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, మీ అందరికీ స్వర్ల జాన్ డేవిడ్ గారు, సత్యవేదమ్మ గారు అందరికీ తెలిసిన వాళ్ళే. చిలకలూరుపేట పట్టణ ప్రజలు మరియు నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా జాన్ డేవిడ్ గారు అంటే తెలుసు. వీరు ఎలా తెలుసు అనేది, వారు మన యొక్క చిలకలూరుపేట పట్టణంలో 1వ తరగతి నుండి 10వ తరగతి ఐటీఐ, మరి అదేవిధంగా నర్సింగు, బిఈడి, డిగ్రీ ఇన్ని కాలేజీలు పెట్టి విద్యా వసతులు కల్పించటమే కాకుండా, ఒకసారి మనం కనుక గమనం చేసుకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క గుంటూరు జిల్లాలోనే కాదు, నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏఎంజీ సంస్థ అనేది ఒక గొప్ప సంస్థలాగా వెలుగొందింది. ఈ యొక్క సంస్థలో విద్యను అభ్యసించడం కోసం చాలామంది చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చి మరి ఆ యొక్క సంస్థలో సీటు పొందడానికి ప్రయత్నం చేసేవారు. అంతేకాకుండా వారు చాలామంది పెద్దలు కూడా ఏదైనా విద్య అభ్యసించడానికి ఎవరైనా అడిగితే ఆ యొక్క ఏఎంజీ స్కూల్కి సిఫార్సు చేసేవారు. అంటే అంతటి. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.